కించపరచకూడదు. సంసారం ఈదిన వాడికే కదా సంసారంలో కష్టాలు, ఒడిదుడుకులు తెలుస్తాయి. వాళ్ళ బిడ్డలైన అందరికీ నేర్పించగలడు. బ్రహ్మచారికి ఏం తెలుసు సంసారంలో కష్టాలు? బ్రహ్మచారికి మనం క్లయింట్స్ మాత్రం సంసారంలో ఉన్నవాళ్ళు కావాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఎవరిని కించపరచను, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఇలా చెప్పుకుంటూ తప్పు ఈరోజు హిందూ దేవుళ్ళ గురించి కించపరుస్తూ చెప్తున్నారు కాబట్టి నేను ఇలా చెప్పాల్సి వస్తుంది. మనం అజంతా ఖజురహోలో ఉన్న నీలి చిత్రాలు అవి భూతు చిత్రాలుగా చూస్తే భూతుగానే కనిపిస్తాయి. ఇంతకుముందు అవి మనిషి సృష్టించినవే. ఎందుకు ఇంతకుముందు మా జనరేషన్లో 18, 20, 22 ఏళ్ల దాకా ఎవరికి రొమాన్స్ అంటే తెలియదు. ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది కాబట్టి తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు ఆ సృష్టి ఎలా పుట్టింది, సృష్టి ఎలా మొదలైంది, సృష్టి ఎలా ఉద్భవిస్తోంది అని తెలుసుకోవడం ఒక నాలెడ్జ్ కోసం, ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ కోసం వాళ్ళు అవి అక్కడ క్రియేట్ చేశారు. అంతేకాని దాన్ని బూతులా చూసేవాడికి బూతులా కనిపిస్తుంది, స్త్రీని బూతులా చూసేవాడిని బూతులా కనిపిస్తుంది, పవిత్రంగా చూసేవాడికి పవిత్రంగా అనిపిస్తుంది. అజంతా ఎల్లోరాలో ఉన్న శిల్పాలు బూతులా చూసేవాడికి బూతులా కనిపిస్తుంది. ఇంకొకటి హిందూ దేవుళ్ళంతా బూతులు, హిందూ దేవుళ్ళంతా రొమాంటిక్, హిందూ దేవుళ్ళంతా బండరాళ్ళు అంటే ప్రతిదీ నువ్వు తినే తిండి ఎలా వచ్చింది? బూతు. మేల్ అండ్ ఫిమేల్ కలిస్తేనే వచ్చింది. నువ్వు తాగే నీళ్ళు, నువ్వు పీలుస్తున్న గాలి, నువ్వు బ్రతుకుతున్నది, నువ్వు తినే ప్రతిదీ పళ్ళు పలహారాలు అన్నీ బూతే. మరి మేల్ అండ్ ఫిమేల్ కలిస్తేనే సంసారం చేస్తేనే వస్తాయి. ప్రతిదీ సంసారం చేసుకుంటేనే ఇవన్నీ ఉద్భవిస్తాయి. ఇవన్నీ నువ్వు తిని అరిగి దాన్ని జీర్ణించుకొని మళ్ళీ సంసారం ఏంటి అంటాను. ఉన్నదే సంసారంలో, తింటోంది సంసారము, చేసేది సంసారము, అన్నీ అవే. మళ్ళీ చెప్పేదేమో బ్రహ్మచర్య నీతులు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో నేనేం చెప్తానంటే, సంసారాన్ని ఈదినవాడు అందులో కష్ట నష్టాలు, సంసారంలో ఓన్లీ సుఖాలు చూస్తే భగవంతుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సంసారం అంటే కష్టం, నష్టం, లాభం, నష్టం అన్నీ. సో ఆయన స్టోరీ ఒక ఎగ్జాంపుల్. ఆయన ఓన్లీ రొమాన్సే ఇది చేశాడు, అన్ని రకాలుగా ఆయన చూశాడు, అన్ని లైఫ్లన్నీ చూశాడు, అష్ట కష్టాలు చూశాడు, పడ్డాడు. అవి తన పిల్లలకి నేర్పించాడు, సంసారాన్ని క్లియర్గా నేర్పించాడు. అదే ప్రాసెస్లో అందరూ వెళ్ళిపోతున్నాం. మరి ఇక్కడ సంసారం నడిపించిన దేవుళ్ళు ఎవరవుతున్నా అంటే అది హిందూ దేవుళ్ళే. అదే సంస్కారాన్ని మనం అంతా నడిపిస్తున్నాం, అదే ప్రాసెస్లో వెళ్తున్నాం. సేమ్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్. మీరు అలాగే పుట్టారు, మీరు అలాగే స్కూల్కి వెళ్ళారు, మీరు అలాగే చదువుకున్నారు, మీరు అలాగే తిన్నారు, అలాగే పెరిగారు. మరి హిందూ దేవుళ్ళు ఇచ్చిన వాళ్ళు చేసిన జోన్లోనే మనం వెళ్తున్నాం, అంతే కదా. సంసారం ఈదిన వాడిగా సంసారం తెలుస్తుంది. బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది సంసారంలో కష్టాలు? ఇంకా మనము రాళ్ళు బండరాళ్ళు ఇదంతా